అంటే మేడం గారు చాలా మంచి మూడ్లో ఉన్నారన్నమాట. దానికి కారణం మీరే. మీకు నచ్చినట్టుంటే సంతోషపడతారు అనుకున్నాను గాని ఆ సంతోషాన్ని ఒక గొప్ప మెమరీగా మారుస్తారని అనుకోలేదు. పెళ్ళైన తర్వాత నేను సంతోషంగా ఉన్న మూమెంట్స్లో ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. నేను నిన్నింత హ్యాపీగా చూస్తుంటే నాకు ఒకటి అడగాలనుంది. ఏంటది? చెప్పిన తర్వాత కాదనకూడదు. ఈ క్షణం ప్రాణమైనా సరే నవ్వుతూ ఇచ్చేస్తానండి. నాకు ప్రాణం వద్దు సంధ్య, ప్రాపర్టీ కావాలి. నీ అమ్మా నాన్నలుంటున్న ఇంటిని అమ్మి సంధ్య, ఏంటి సంధ్య అలా సైలెంట్గా ఉన్నావు? నీ మౌనంలో నాకే ఆన్సర్ వినిపించడం లేదు. నాకు నచ్చినట్టు నువ్వుంటే మంచి మంచి మెమరీస్ ఇస్తానన్నావు. ఇల్లు గురించి అడగగానే మొహం మార్చుకున్నావు. అంటే అన్న మాట అబద్ధమా, లేకపోతే నీ ప్రేమ అబద్ధమా? ఏది నిజమో ఏది అబద్ధమో నేను చెప్తే గానీ తెలుసుకోలేకపోతున్నారా? అర్థం కాకే కదా అడుగుతున్నాను. ప్రాణమైనా సరే నవ్వుతూ ఇచ్చేస్తానని కారులో కబుర్లు చెప్పి ఇప్పుడు సైలెంట్గా ఉండడం అంటే మాట తప్పడం కాదా? ఏమండి, ఇదేమైనా పద్ధతిగా ఉందా? ఇప్పటి వరకు ఇద్దరం కలిసి ఎంతో హ్యాపీగా ఉన్నాం. సడన్ గా ఇంటి గురించి మాట్లాడి మూడు మొత్తం నాశనం చేశారు. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేండి, మీకు దండం పెడతాను. నేను వదిలేయాలంటే నువ్వు ఒప్పుకోవాలి, దండం పెట్టడం కాదు. ఇల్లు అమ్మేయడానికి ఏ ప్రాబ్లం లేదని నవ్వుతూ చెప్పాలి. నువ్వొక్క మాట చెబితే మీ అమ్మ నాన్న కూడా సరే అంటారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను, వాళ్ళతో మాట్లాడు. కాల్ ఎందుకు కట్ చేశావు? మీ మనసులో ఇంటి గురించి ఆలోచన మాయమైందనుకున్నాను, కానీ అదంతా మాయ అని ఇప్పుడు అర్థమవుతుంది. నీరసంగా ఉన్నప్పుడు నా పేరుని కలవరిస్తుంటే అదంతా ప్రేమే అనుకున్నాను. ఉద్యోగం మానేసొచ్చినందుకు ఊరంతా తిప్పితే మురిసిపోయాను. అదంతా ఇంటి కోసం ఆడే నాటకం అని ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వెలా అర్థం చేసుకున్నా నాకు నష్టం లేదు. నా ఫ్రెండ్కి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోవాలి. ఆ ఇంటిని మీ అమ్మ నాన్న ఖాళీ చెయ్యాలి. అక్కడ నేను ప్లాన్ చేసినట్టు షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి. మీరు నన్ను ఎంత బెదిరించినా కోపం చూపించినా నేను మాత్రం ఇంటి విషయంలో నా నిర్ణయం మార్చుకోలేను. ఎందుకు మార్చుకోవు సంధ్య? అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, సొల్యూషన్ నేను చెప్తాను. మీ అమ్మ నాన్నకి అంతకన్నా పెద్దిల్లు కొనిస్తాను, లేదంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మన ఇంటికే తీసుకొస్తాను. వద్దండి, మీరు ఎన్ని చెప్పినా ఎంత గొప్ప ఆఫర్లు ఇచ్చినా నేను ఒప్పుకోలేను. దయచేసి ఆ ఇంటి గురించి ఇంకా మాట్లాడి మీ కోపాన్ని పెంచుకోకండి. నువ్వు చేసే పనులకి కోపమే కాదు, అంతకు మించి ఆవేశం వస్తోంది. అంతా నీ ఇష్ట ప్రకారమే జరగాలి. నాకు నా ఒపీనియన్కి ఎప్పుడూ వాల్యూ లేదు. వేరుకు మాత్రమే నాది ప్రేమ పెళ్లి, కానీ మొత్తం నీ కంట్రోల్లోనే ఉండాలి. ఇలాంటి బతుకు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమండి, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? చావడానికి. దానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు కదా, నాకు నచ్చినట్టు నన్ను బతకనివ్వు, లేదంటే చావనివ్వు. ప్రతిదానికి అడ్డుపడ్డం నీకు బాగా అలవాటైపోయింది. ఊపిరి పీల్చుకోండి. ఈసారి మీ అమ్మాయి రాలేదేంటి? లేదండి, అత్తారింటికి వెళ్ళింది. ఇప్పుడు అర్థమైంది. ఇంట్లో అమ్మాయి లేకపోయేసరికి ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గిందన్నమాట. అందుకేనా రెగ్యులర్గా చెకప్కి రావట్లేదు? అబ్బే,
అలా ఏం లేదండి. డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు, ఈజీగా దొరికిపోతారు. లాస్ట్ టైము మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం గుర్తుందా? అప్పుడే మీకు మంత్కి ఒకసారి చెకప్కి రావాలని చెప్పాను కదా. చెప్పారు డాక్టర్, కానీ నేనే బద్దకించి. ఆరోగ్య విషయంలో బద్ధకం ఉంటే ఎలాగండి? మీ హార్ట్ చాలా వీక్గా ఉంది. లాస్ట్ టైం రాసిచ్చిన మందులు వేసుకోవడం లేదా? వేసుకుంటున్నానండి, కాకపోతే అప్పుడప్పుడు మర్చిపోతున్నాను. మీ పద్ధతి ఏం బాగా లేదండి. మీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ఒకసారి మీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేనే డైరెక్ట్గా మాట్లాడతాను. వద్దు డాక్టర్ గారు, ఇక నుంచి శ్రద్ధగా వేసుకుంటాను. ఇన్ని రోజుల అశ్రద్ధ వల్ల చాలా నష్టం జరిగింది. ఇది ఎంత రిస్కో మీకు అర్థం కావట్లేదు. ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చిందంటే ప్రాణాలకి వార్నింగ్ బెల్ ఇచ్చినట్టే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. నేను కొన్ని మందులతో పాటు టెస్టులు కూడా రాసిస్తాను. మర్చిపోకుండా టాబ్లెట్లు వేసుకోండి, మిస్ అవ్వకుండా టెస్టులు కూడా చేయించుకోండి. ఈ టెస్టులకి మందులకి ఎంత ఖర్చు అవుతుందండి? 10 నుంచి 15 వేల దాకా ఖర్చు అవుతుంది. అంత అవుతుందా? తక్కువలో ఏం ఉండవా డాక్టర్ గారు? ఆరోగ్యం దగ్గర బేరాలు ఉండవండి. రెగ్యులర్గా చెకప్కి వచ్చి మందులు వేసుకుంటే ఈ టెస్టుల్లో సగం చేయించుకున్నా సరిపోయేది. మీ అశ్రద్ధ బద్ధకం వల్ల ఆరోగ్యం పాడవడమే కాదు, ఖర్చులు కూడా పెరుగుతాయి. సూద్తో పోయేదాన్ని సర్జరీ దాకా తెచ్చుకోకండి. సరే డాక్టర్ గారు, వస్తానండి. మాధవరావు గారు, మీ వైఫ్కి ఆస్తమా కంప్లైంట్ ఉంది కదా? అవును డాక్టర్. ఆవిడైనా టయానికి టాబ్లెట్లు వేసుకుంటున్నారా, లేకపోతే మీలాగే అశ్రద్ధ చేస్తున్నారా? లేదు డాక్టర్ గారు, వేసుకుంటోంది. మీ మాటలు నమ్మడానికి లేదండి. నెక్స్ట్ టైం వచ్చేప్పుడు ఆవిడని కూడా తీసుకురండి, ఒకసారి చెక్ చేస్తాను. అవసరమైతే ఆవిడ కూడా టెస్టులు చేయిద్దాం. సరే డాక్టర్ గారు. టెస్టులకి అంత డబ్బు ఎలా వస్తుంది? సంజని అడగడం తప్ప వేరే దారి లేదు. నేను హాస్పిటల్కి వెళ్ళానని తెలిస్తే అప్పుడైనా ఈ టెస్టుల గురించి చెప్పాలి. అమ్మాయి అడక్కముందే చెబితే మంచిది, లేదంటే మళ్ళీ కోప్పడుతుంది. వీళ్ళకి వేరే పని లేనట్టుంది. ఉదయాన్నే స్టార్ట్ చేశారు. అమ్మా సంధ్య. సంధ్య కాదు, ఆమె మొగుణ్ణి. బాబు ఆకాశు, సంధ్య ఉందా? ఉంది. మీ నాన్న కాల్ చేశారు. ఎందుకండి? నాకేం తెలుసు? ఈరోజు హాస్పిటల్కి వెళ్తానని చెప్పారు, దాని గురించి మాట్లాడడానికేమో. మాట్లాడడానికేనా, లేదంటే మందులకు డబ్బులు అడగడానికా? అడిగితే ఇస్తానండి, అందులో తప్పే ఉంది. సొంత ఇల్లుండి కూడా ఇలా ముష్టి వాళ్ళలా బతికే కన్నా ఉరేసుకొని చావచ్చు కదా.